గుడికి పోతోళ్ళు పొద్దుగాలనే తానాలు చేసి ఉతికిన బట్టలు వేసుకొని దర్శనానికి పోతుంటారు. అదే శబరికి పోతోళ్ళు నెత్తిల ఇరుముడి పెట్టుకొని నల్ల బట్టలు కట్టుకొని పోతారు. అంజన్న భక్తులు కాషాయం బట్టలు వేసుకొని పోతుంటారు. అదే మేడారం భక్తులంతా బెల్లం ముద్దలు నెత్తిన పెట్టుకొని పోతుంటారు. ఇట్లా ఒక్కొక్క దేవుని దగ్గరికి ఒక్కో తిరగబోతుంటారు. అట్లనే గీడ అమ్మవారి దర్శనానికి గీ తీర్ల పోయిండ్రు. తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర సంబురాలు శురువైనయుల్లో పోరలందరికీ పెయి నిండా విభూది ఊసి కాటికతోటి బొట్లు పెట్టి మెడల రేళ్లకాయల దండలు పూల దండలేసి చేతులకు యాపకొమ్మలిస్తే నెత్తిన బోనాలు ఎత్తుకొని సంబురంగొస్తున్నారు. మన తాన బోనాల జాతర నడిచినట్టే అనిపిస్తుందిలే. తిరుపతిలా తాతయ్య గుంట గంగమ్మ జాతర ఇది. అగో పెద్దలు సుత విభూది కాటికతోని బొట్లు పెట్టుకున్రు. గీ బుడ్డోళ్ళు అమ్మవారికి యాపరెక్కలు పసుపు కుంకుమలు సమర్పిస్తున్నారు. ప్రతేడు మే నెలల తిరుపతిల గ్రామ దేవత గంగమ్మ తల్లికి ఇట్లా జాతర చేస్తారు. 8 ఒద్దులు మంగళవారం తల్లి సొంతూరు అవిలాల నుంచి పసుపు కుంకుమలు తెచ్చి విశ్వరూప స్తూపాన్ని నిలబెట్టి పెద్ద పూజలు చేసిండ్రు అయ్యవార్లు. అర్ధమరాత్రి పొలిమేర్ల సుత పసుపు కుంకుమలు చల్లుతారు. అంటే ఊరు దాటి ఎవ్వరు పోవద్దన్నట్టు. ఇక తెల్లారి ఇట్లా బైరాగ వేషంలొచ్చి మొక్కులు తీర్చుకుంటారు. రేపు బండ వేషం, ఎల్లుండికి తోటి వేషం, అమలు అన్ని కులస్తులకు సంబంధించిందిగా జాతర జరుగుతుంది. వెనకట తిరుపతిని ఏలే పాలెగాడు పబ్లిక్ ను తిప్పలు పెడుతుంటే మారు వేషంలొచ్చి కథం చేసిందట అమ్మవారు. 900 ఏండ్ల సందొస్తున్న ఆచారం. తిరుపతి గ్రామ దేవతగా ఎంకన్న స్వామి చెల్లెగా ఈ అమ్మవారే ఊరిని కాపాడుతుందని ఏడాదికోపారి గింత సంబురంగా జాతర చేస్తారన్నట్టు.